ఈరోజు బై ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా అంటే అంతా కాంగ్రెస్ ఫేవర్లో నడుస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ ఇక్కడ మనకు రోడ్లు సిస్టమ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ఆల్రెడీ 6 గ్యారంటీల పథకాలు అమలు తీసుకొచ్చింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మీకు అందులో 500కే సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ ఫ్రీ కానివ్వండి, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సే కానివ్వండి, ఇవన్నీ పథకాలు ప్రజల్లోకి చేరిపోయినా ఆల్రెడీ. సో ఆ విధంగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? 6 గ్యారంటీల విషయం ఇంకా అంటే చాలా గ్యారంటీలు అమలు కాలేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, బాకీ కార్డులను పట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు వాళ్ళు. చూడండి, మనం అట్లా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 10 సంవత్సరాల కింద ఎన్నో గ్యారంటీలు చెప్పింది. అందులో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. అది చేయగా ఏమైనా చిన్న చితక ఏమైనా స్కీమ్స్ ఉంటే కూడా అవి కేవలం వాళ్ళ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకి అందినాయి, కానీ పేద ప్రజలకు మాత్రం అవి అందలేదు. అదేవిధంగా ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మీరు చూసుకున్నట్టయితే ఎటువంటి డెవలప్మెంట్ పనులు వాళ్ళు ఇప్పటివరకు చేయలేదు. అవి చేయకుండా కాంగ్రెస్ అవి బాకీ కార్డులన్నీ తిరుగుతున్నారు, కానీ ఇప్పుడు ప్రజలు వాళ్ళకు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రతి ప్రజలకు అందుతుంది. అక్కడ ఇక్కడ ఏదైనా కొంతమంది వాళ్ళు అప్లై చేయకపోతే వాళ్ళకి అందట్లేదేమో, కానీ అవగాహన లేక వాళ్ళు అప్లై చేయలేదేమో, కానీ అయినా కూడా కాంగ్రెస్ లీడర్లను కానివ్వండి, కార్యకర్తలు కానీ ఆల్రెడీ వాళ్ళకి స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అప్లై చేసి వాళ్ళకి ఆ పథకాలు అందే విధంగా మేము చేస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్కి ఇక్కడ సిట్టింగ్ స్థానం ఇప్పుడేం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ఇది ఎలా ఉండబోతుంది? నేను చెప్పాను కదా, సిట్టింగ్ స్థానం అయినా కూడా ఇప్పుడు బై ఎలక్షన్స్ ప్రజలందరూ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం గవర్నమెంట్ ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందాలంటే ఏదైతే పార్టీ ఇక్కడ గవర్నమెంట్లో ఉందో, ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అండ్ ఆల్రెడీ ప్రజలు చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ మనము అధికారం ఇస్తే ఇంకా మన జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఇంకా అభివృద్ధి చెందుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, ఈ మధ్యన గ్రామాలలో యూరియా విషయం కానివ్వండి, రైతులలో కానివ్వండి, గ్రామాలలో కానివ్వండి వ్యతిరేకత లేదంటారా ప్రభుత్వం పట్ల? యూరియా విషయానికి వస్తే యూరియా మాత్రం మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పని. ఎందుకు మన బీజేపీ దీని గురించి మాట్లాడట్లేదు అంటే ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చేసుకుంటలేదు ఎందుకు, మనకి ఇక్కడ పంచట్లేదు ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వానికి మనం ఒకవేళ రైతుల మీద ప్రెషర్ తెస్తే రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్కి అండగా ఉంటుంది, బీఆర్ఎస్ ఫేవర్గా ఉంటుందని బీజేపీ కుమ్మకై బీఆర్కి సపోర్ట్ చేసే విధంగా పనిచేస్తుంది తప్ప వాళ్ళు నిర్ణయం తీసుకొని. ఇక్కడ చూడండి, మనకు సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఏ డెవలప్మెంట్ పని చేసిర్రు, ఎన్ని కోట్లు ఇక్కడ తీసుకొచ్చిర్రు, అదేవిధంగా మన తెలంగాణకి ఏ డబ్బులు తీసుకొచ్చారు, ఏ నిధులు తీసుకొచ్చారు, ఏ డెవలప్మెంట్ పనులు చేసి చెప్పండి. సో వాళ్ళ ఒక ఉద్దేశం వాళ్ళది ఏంటంటే పద్దాక కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమం చేసి తద్వారా టీఆర్ఎస్కి బీఆర్ఎస్ సోకాల్డ్ బీఆర్ఎస్కి లాభం చేకూర్చాలని పని చేస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పని చేసి బీజేపీ పని చేసి బీజేపీ పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక 2 పార్టీలకు సవాలుగా ఉండబోతుందా? ఏం చెప్తారు? ఇక 3వ పార్టీ బీజేపీ అభ్యర్థి కూడా డిక్లేర్ అయిపోయింది. 3 పార్టీల మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇక్కడ పోటీ అనేది లేదు, ఓన్లీ పోటీ కాంగ్రెసే. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్ అయిపోయారని ఆల్రెడీ ప్రజలు గ్రహించిర్రు. స్పెషల్గా మైనారిటీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ గ్రహించేసిర్రు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. సో ఇక్కడ ఎటువంటి పోటీ ఉండదు, ఓన్లీ పోటీ కాంగ్రెస్ మట్టుగా గెలుస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. 1,00,000 మెజారిటీ దాకా కంపల్సరీ ప్రభుత్వానికి వస్తుందని నమ్ముతున్నారు. అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్కి వస్తే ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మనకు ఎందుకనంటే బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ప్రజలందరి మద్దతు కాంగ్రెస్ వైపే ఉన్నది.